దేవుడు తన స్వరూపమందు నరుని చేసినట్టు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మన ధ్యానం ఏమంటే, సాధారణమైన మానవునికి అసాధారణమైన దేవుని రూపం ఎందుకు ఇచ్చాడు? మనుషులు మట్టి చేత చేయబడ్డాం, కానీ ఆ రూపం ఎవరిది? పరలోకంలో చాలా రూపాలు ఉన్నాయి, అవునా? కెరూబులు ఉన్నారు, 4 ముఖాలు, ఒళ్ళంతా కళ్ళు. శరాపులు ఉన్నారు, 6 రెక్కలు, అగ్నితో ఉంటాడు. పెద్దలు ఉన్నారు, వాళ్ళ రూపం తెలియదు, ఉన్నారు వాళ్ళు కూడా. దూతలు ఉన్నారు, మరలా వార్తాహరులు, యుద్ధ దూతలు, అంతమంది అక్కడ ఉంటే వాళ్ళలో ఎవరి రూపము మనకివ్వలేదు, తన రూపం కూడా ఎవరికి ఇవ్వలేదు. ఆయనకు ఒక రూపం ఉందా? ఆయనకు ఒక రూపం ఉంది, కానీ ఆ రూపం భూమి మీద ఎవరికైనా ఉందా? భూమి మీద కూడా పక్షులు చాలా ఉన్నాయి, జంతువులు చాలా ఉన్నాయి, చేపలు చాలా ఉన్నాయి, అన్నిటికీ దాని రూపం ఉంది. కానీ దేనికి కూడా ఎవరి రూపం లేదు. భూలోకంలో గాని పరలోకంలో గాని ఒకే ఒక్కరికి తన రూపం ఇచ్చాడు. మొదటి తిమోతి 6:16 చూడండి. ఇప్పుడు మొదటి తిమోతి 6:16, మొదటి తిమోతి 6:16 ఏముంది? మొదటి తిమోతి 6:16, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచుండు, అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవరను చూడనేరడు. ఏముంది అక్కడ? సమీపించరాని తేజస్సులో ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయనను ఎవరు కూడా చూడలేదంట. దూతలందరూ ఆయన దగ్గరే ఉన్నారు, కానీ పూర్తిగా ఆయన రూపాన్ని చూసిన అనుభవం ఎవరికి కూడా లేదు. ఎవరికీ కనపడని, ఎవరికీ లేని ఒక రూపాన్ని మొట్టమొదటిసారిగా దేవుడు ఎవరికి ఇచ్చారు? మొదటి తిమోతి 1:17 చూడండి. మొదటి తిమోతి 1:17. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన ధ్యానం ఏమంటే, సాధారణమైన మానవునికి అక్షయుడును అదృశ్యుడును అగు అద్వితీయ దేవునికి. దేవుడు ఎవరంట? అదృశ్యుడు అంటే ఏంటి అర్థం? ఉన్నాడు కానీ కనబడట్లేదంట ఎవరికి. ఎవరికి కనబడిన ఆ దేవుడు అందరికీ కనిపించేలాగా తన రూపాన్ని మనిషికి ఎందుకు ఇచ్చాడు? ఎవరికి ఇవ్వలా, వేరే రూపం ఇవ్వలా మనకి. తన రూపం ఎవరికి ఇవ్వలా? నీకు నాకు దేవుడు తన రూపం ఇవ్వటంలో ఉద్దేశం ఏమిటి? యోహాను సువార్త 1:18 చూడండి. యోహాను సువార్త 1:18. ఎవడను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. నీవెవడమని అడుగుటకు చాలమ్మా, చాలు. ఎవరు కూడా చూడలేదని మళ్ళా చెప్తుంది బైబిల్. దేవుణ్ణి అస్సలు ఎవరు చూడలేదంట. కేవలం ఆయన కుమారుడు తప్ప ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడు ఈరోజు మనకున్న రూపం ఎవరి రూపం అని చెప్తున్నాడు దేవుడు. ఎవరి రూపం? అదృశ్యుడగు సమీపించరాని తేజస్సులో ఎవరో చూడని రూపాన్ని ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు అందరికి ఇచ్చేసాడు, నీకు నాకు అందరికి ఇచ్చాడు. ఈరోజు నా ధ్యానం ఇదే. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రణాళికలో మానవునికి ఉన్న స్థానం ఏమిటి? సాధారణమైన మనిషికి అసలు దేవుడు ఏమి ఇచ్చాడో చూడబోతున్నాం ఈరోజు చూసేది ఇదే. తన రూపం ఇచ్చి తర్వాత ఇంకోటి ఇచ్చాడు. ఆదికాండం 2:7 చూడండి. 2:7. నాసికారంధ్రములలో మట్టితో మనిషిని చేసి రూపం ఇచ్చాడు. మరలా ఇంకేమి ఇచ్చాడంట? జీవవాయువు ఇచ్చాడు. ఇప్పుడు ఈ జీవవాయువు అంటే ఏమిటి? శ్వాసను వదలేదు,
ఏముదాడు? జీవవాయువును ఊదగా. ఇప్పుడు ఆ జీవవాయువు అంటే ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే జీవము ఉన్నవాడు, ఆయనలో జీవం ఉంది. ఆయన సృష్టికి ముందే ఉన్నాడు. అంటే గాలి లేనప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది. ఇప్పుడు మనకేది ఊదాడు? సృష్టింపబడిన తర్వాత ఉన్న గాలిని ఊదాడా? అంతకు పూర్వం ఉన్నదాన్ని ఊదాడా? ఇదేం చెప్తున్నాడు? అర్థమవుతుంది. ఇప్పుడు నీలో నాలో ఏ జీవం అయితే ఉందో అది ఇప్పుడు గాలితో పాటు వచ్చింది కాదు, గాలి రూపంలో వచ్చింది. తన రూపం ఇచ్చాడు, మళ్ళీ ఇచ్చాడు, ఇచ్చాడు, తన ఊపిరిని ఇచ్చాడు. ఆయన ఏదైతే అప్పుడు పీల్చుకుంటా ఉన్నాడు, అప్పుడు గాలి లేదు కదా. సృష్టికి ముందు దేవుడు ఉన్నాడు, కానీ అప్పుడు గాలి లేదు, ఎందుకంటే సృష్టి లేదు. అప్పుడు ఆయనలో ఏదైతే ఉందో ఊపిరి, అదే మనకి ఇచ్చాడంట. తర్వాత ఆదికాండం 1:28 చూడండి. ఎందుకంటే నీకు నాకు అసలు దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నిందించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని. ఇప్పుడు భూమి మొత్తం మీద అధికారం ఎవరికి ఇచ్చాడు? అది దేవుని స్థానం. అధికారం చేసే స్థానం ఎవరిది? దేవుడిది. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి అన్నిటి మీద అధికారం చేసే స్థానం ఆయనది. ఇప్పుడు ఆ అధికారం భూమి మీద ఎవరికి ఇచ్చాడంట? నరునికి ఇచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. రూపం ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు, నరునికి ఇచ్చాడు. ఇది కూడా ఈ భూమి మీద ఏది జరగాలన్నా నరుని ద్వారానే జరగాలి. ఆదికాండం 2:15 చూడండి ఒకసారి. ఇంకా దేవుడు ఏమిచ్చాడు నరునికి? యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. ఇంకొకటి ఇచ్చాడు పని. ఏదేను తోటను సేద్యపరచటం, దానిని కాయటం. అంటే ఏంటి? కాయటం అంటే ఏంటి? కాపలా ఉండటం. అంటే ఏం చేయాలి? అంటే దానిని కాపాడాలి. ఏం చేయాలి? రక్షించాలి. అంటే ఏదేనుని రక్షించే పని ఎవరిది? ఇప్పుడు ఏదేనుకు రక్షకుడు ఎవరు? నరుడే. ఇప్పుడు ఏదేనులు ఏమున్నాయి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నరుడు దేనికి రక్షకుడుగా ఉన్నాడు? ఏదేను తోటకి. ఏదేను తోటలో ఏమున్నాయి చూడండి. ఆదికాండం 2:9 చూద్దాం. 2:9. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యము అయినది ఆహారం ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివి. ఆ తోటలో ఏమున్నాయంటే, ఎందుకంటే నరుడు దానికి రక్షకుడిగా ఉన్నాడు, ఆ తోటలో ఏముందంటే జీవానికి అవసరమైన ఆహారం అంతా ఎక్కడుంది? తోటలోనే ఉంది. దానికి రక్షకుడిగా ఎవరున్నారు? నరుడిగా ఉన్నాడు. అది మాత్రమే కాదు, 2 చెట్లు ఉన్నాయి. అందుట్లో ఒకటి ఏం చెట్టు? జీవవృక్షం. దానికి రక్షకుడు ఎవరు? ఇప్పుడు దానికి నరుడే. అది ఏం జీవవృక్షం? అది చూడండి 3:22 ఉంది. అసలు ఆదికాండం 3:22 దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయన. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవవృక్ష ఫలములను తీసుకుని తిని నిరంతరము జీవించే నిత్య జీవం ఇచ్చేది ఏదేనలో ఉంది. ఆ నిత్య జీవానికి ఇప్పుడు రక్షకుడు ఎవరు? అర్థమవుతుందా? నరుడు ఎవరు? నిత్య జీవానికి రక్షకుడిగా ఉన్నాడు. దేవుని రూపము, దేవుని ఊపిరి, దేవుని అధికారము. ఇప్పుడు నిత్య జీవానికి రక్షణ కూడా అతనే. నిత్య నాశనానికి కూడా రక్షకుడు అతనే. ఏదేనులో ఉన్నప్పుడు ఆదాం అంటే నరునికి ఆ స్థానం ఉంది. హెబ్రీ పత్రిక 1:13-14 చూడండి. ఇప్పుడు దేవుడు నరుని ఎలా చేశాడు, ఏమిచ్చాడు? హెబ్రీ పత్రిక 1:13-14.
అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పినా వీరందరూ రక్షణయని స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? దేవదూతలు ఇప్పుడు ఎవరికి సేవకులు, ఎవరికి పరిచారకులు? అంటే నరునికి ఇప్పుడు పరిచారం చేసే పరిచారకులు కూడా ఇచ్చాడు. వాళ్ళు ఎవరంట? వాళ్ళు దేవదూతలు అంట. దేవదూతలు అంటే ఎవరికి పరిచారం చేస్తారు? అసలు ఎవరికి చేస్తారు? మామూలుగా అయితే దేవునికి పరిచారం చేసే దూతలు ఇప్పుడు భూలోకంలో ఎవరికి పరిచారం చేస్తున్నారంట? ఎవరైనా గాని నరుడు అంటే చాలు, అతనికి దేవుడు ఇచ్చింది ఏమిటి? పరిచారం చేసే ఆత్మలను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు దేవదూతలు ఆయనకు పరిచారం చేయాలి ఒక నరునికి? ఇప్పుడు ఎవరికి సెక్యూరిటీ ఇస్తాం మనం? ఈ లోకంలో కూడా సెక్యూరిటీ ఇస్తారు. ఎవరికి ఇస్తారు సెక్యూరిటీ? గొప్ప అధికారైనా అయి ఉండాలి, గొప్ప ధనవంతుడైనా అయి ఉండాలి, లేక గొప్ప జ్ఞానవంతుడైనా అయి ఉండాలి. సైంటిస్ట్ అయితే ఆయనకి సెక్యూరిటీ ఇస్తారు, ఎందుకంటే జ్ఞానం దొంగిలించకుండా కాపాడాలి. ధనవంతుడైతే సెక్యూరిటీ ఇస్తారు, ఎందుకంటే ధనం పోకుండా కాపాడాలి. అధికారి అయితే సెక్యూరిటీ ఇస్తారు, ఎందుకంటే అధికారం నిర్వహించే వ్యక్తి ఉండాలి కాబట్టి. మనిషికి ఇచ్చాడంట దేవుడు ఇప్పుడు దూతల్ని సెక్యూరిటీగా. అంటే అసలు నరుడు ఎవరు? నీ దృష్టికి నా దృష్టికి మనం ఎన్నిక లేని వాళ్ళం అయి ఉండొచ్చు. లోకం దృష్టిలో నరుడు అసలు, కానీ దేవుని దృష్టిలో చూడండి ఇప్పుడు నరునికి ఉన్న ఆధిక్యతలు ఏమిటి? ఎవరైనా కానీ ఒక నరుడు సాధారణమైన వాడే కానీ అసాధారణమైన విషయాలు దేవుని చేత తెచ్చుకున్నాడు. ఇదే ఒక వ్యక్తికో పర్టికులర్గా చెందింది కాదు. నరుని జన్మ ఎత్తిన ప్రతి వారికి వర్తిస్తున్నాయి. 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 2-3 వచనాలు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరియు ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చు. ఇంకొన్ని విషయాలు వచ్చేసినాయి ఇప్పుడు. నరునికి దేవుడు అవి మాత్రమే కాదు గాని లోకానికి తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడంట? అది నరునికే ఇచ్చాడు. అంటే సంఘంతో మాట్లాడుతూ పౌలు గారు చెప్పారు, మనము దేవదూతలకే తీర్పు తీర్చబోతున్నాం కదా, మామూలు విషయాలకి తీర్పు తీర్చే జ్ఞానము అలాంటి ఒక ఆలోచన మీకు లేదా అంటున్నాడు. అంటే ఇప్పుడు నరుడు ఏం చేయబోతున్నాడు? లోకానికి మనిషే తీర్పు తీర్చాలి, దేవదూతలకు కూడా మనుషులే తీర్పు తీర్చాలి. సాధారణమైన విషయాలు కూడా అందుకని ఎవరిని తీర్పు తీర్చుకోమంటున్నాడు? సంఘస్థుల్నే తీర్పు తీర్చుకోమంటున్నాడు. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, బయట వాళ్ళని పిలిచి కూర్చోబెట్టద్దు. ఆ లోకస్తుడు, మనం పరిశుద్ధులు, మనం దేవదూతలకి రేపు నించోబెట్టి తీర్పు తీర్చాలి. మీలో మీరు చిన్న చిన్న సమస్యలు మీరు తీర్పు తీర్చుకునే తెలివితేటలు మీకు లేవా? కనీసం మీలో ఎవరికైనా లేవా అన్నాడు. అంటే లోకానికి దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం కూడా నరుందే. అది ఎవరిదైనా, నీది కానీ నాది కానీ, లేకపోతే మనలో ఒకళ్ళది కానీ, లేకపోతే మనోళ్ళలో ఒకళ్ళదైనా కానీ. ఇంకా నరుని కోసం దేవుడు ఏమి ఇచ్చాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3:16. లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇప్పుడు ఎవరిని ఇచ్చాడు దేవుడు? మళ్ళా మట్టి చేత చేయబడిన ఒక మనిషి కోసం మట్టితో చేసాడు ఒక మనిషిని, ఒక కుమారుడిని. ఈ కుమారుడు పడిపోయాడు.
పాడైపోయాడు, నాశనం అయిపోయాడు. తన కుమారుని ఈ మట్టితో చేయబడిన కుమారుణ్ణి కాపాడటం కోసం జనితైక కుమారుని వచ్చాడు. హల్లెలూయా. అమ్మ చూడండి, ఇప్పుడు ఆయన ఎవరు, ఈయన ఎవరు? ఇది మట్టితో చేయబడినాడు ఆయన, అసలు ఆయన అద్వితీయ కుమారుడు. ఆయన ఈ కుమారుని కోసం ఆ కుమారుని ఇచ్చాడంటే అసలు నరుడికి ఎలాంటి ఒక, నీ దృష్టిలో నీకు ఎన్నిక లేకపోవచ్చు, నీ దృష్టిలో మనుషులంటే ఎన్నిక లేకపోవచ్చు, నీ దృష్టిలో నేనంటే ఎన్నిక లేకపోవచ్చు, వేరే వాళ్ళ దృష్టిలో మనం అంటే ఎన్నిక లేకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రం. ఎందుకంటే మనకేమిచ్చాడో మనకు తెలియాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఒక్కొక్కటి ఇస్తున్నాడు. చూడగానే దేవదూతలు ఏం కనిపెడతారు? వీళ్ళు ఎవరి రూపంలో ఉన్నారు? వీళ్ళు దేవుని, ఆయన రూపం డైరెక్ట్గా. అమ్మ చూడండి, ఇది ఆయన రూపం ఉందంటే, రూపం ఉంది, ఊపిరి ఉంది, అధికారం ఉంది, ఇంకా దానికి సంబంధించినవన్నీ ఇస్తూనే ఇక్కడ భూమి మీద తన ఉద్యోగం కూడా ఇచ్చాడు, కాపాడే పని ఇచ్చాడు, ఆ నిత్య జీవానికి రక్షకునిగా మనిషినే పెట్టాడు. పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు? మనిషిని మళ్ళా పోగొట్టుకున్న వాడిని మళ్ళా ఆయన తిరిగి సంపాదించుకోవటానికి తన అద్వితీయ కుమారుని కూడా ఈయన కోసమే పంపాడు. ఇప్పుడు ఎంత విలువ ఉంటుంది ఒక నరునికి? మామూలు వ్యక్తి అయి ఉండొచ్చు, సాధారణమైన వ్యక్తి, చాలా చిన్న పని చేసుకునే వ్యక్తో, లేకపోతే బలహీనమైన ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో ఆ వ్యక్తి మాత్రం చిన్నవాడు కాదు, బలహీనుడు కాదు, ఎన్నిక లేనివాడు కాదు, పనికిరానివాడు మాత్రం కానే కాదు. అంటే నువ్వు నేను, మన జీవితము, మన సమయము మనకు విలువ లేనిదిగా కనపడవచ్చు. అంటే ఇష్టం వచ్చినట్టు పడేయాల్సిందిగా కనపడవచ్చు నీ జీవితం. చాలామందికి తమ జీవితాలంటే లెక్కలేదు. చిన్న మాట అంటే చాలు పరిగెడతా ఉంటారు. దేని కిందకి? చిన్న మాట అంటే చాలు ఇంకా పరిగెట్టడమే. పట్టుకోవటానికి నలుగురు వెళ్ళాలి, ఆటోలు వేసుకుని ఫోన్లు చేసి పోలీస్ స్టేషన్కి పిలిచి ఎక్కడున్నారు ఏమైపోయి లేదు అసలు ఇక లేదని. ఎవరి జీవితం అంటే వాళ్ళకి విలువ లేదేమో కానీ దేవుని దృష్టిలో మాత్రం ప్రతి నరుడు అంటే చాలా అసాధారణమైన. ఎందుకంటే అద్వితీయ కుమారుని ఇచ్చాడు. ఏదో ఒక మామూలు చిన్న దేవదూతను ఇవ్వాల, అద్వితీయ జనితైక కుమారుడు. సమస్త సృష్టికి ఆది సంభూతుడు ఎవరైతే ఉన్నారో అర్థమవుతుందా? అన్నీ ఎవరి మూలముగాను, ఎవరి ద్వారాను, ఎవరి వలన ఉన్నవో ఆయన వచ్చాడంట. ఎవరి కోసం? అంటే ఈ నరుడు అసలు అనుకుందాం, ఇప్పుడు ఒక పెద్ద ప్రధానమంత్రి వచ్చాడు అనుకో, తాళచ్చారు ఒక మనిషిని ఎత్తుక్కుంటూ, పలానా మనిషి ఉన్నాడంట ఒక ఆయన అని ప్రధానమంత్రి వచ్చాడు అనుకోండి. ఆ మనిషి కోసం అసలు ఎవడరా వీడి కోసం ప్రధానమంత్రి వచ్చాడు, అసలు ఎవడు అసలు ఏంటని ఆలోచన చేస్తాం లేదా? ఒక మనిషి వస్తేనే అంత విలువ అయితే సర్వోన్నతుడైన దేవుడు ఒక నరుని కోసం భూమి మీదకి వచ్చాడంటే అసలు ఏమై ఉంటుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా ఎత్తుకొని తీసుకుని పోవుదు. ఇప్పుడేమి ఇచ్చాడు మళ్ళా నరునికి? ఎక్కడ స్థలం? అక్కడ ఒక స్థలం అంట. మళ్ళా నరుడికే, ఇక్కడ ఉండేవాడికి ఇంకా ముందే ఇంకా మనం ఎవరో వెళ్ళాలా. ఫస్ట్ ఆయన వెళ్ళిపోయాడు. దేనికి? మీరు అక్కడికి రాకముందే నేను అక్కడికి వెళ్ళిపోయి నిత్య నివాస స్థలం సిద్ధపరిచి మళ్ళీ నేను వస్తాను అంటున్నాడు తీసుకెళ్ళటానికి. అప్పుడు నరుడు ఎవరో ఉంటారు అసలు? యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. 14-13. ఎందుకంటే మనకు అసలు దేవుడు ఏమి ఇచ్చాడో మనకు తెలియాలి. మనము దేవుని అనాది సంకల్పంలో ఎవరో మనకు తెలియాలి. ఎందుకంటే మనకి ఏదైతే ఉందో దానిని మనం ఎలా వాడాలి, ఏం చేయాలి, చివరికి అది ఎక్కడ ముగియాలో మనకు అర్థం అవ్వాలి. లేకపోతే ఏది పడితే అది చేస్తాం, ఏమైనా చేసేస్తాం. చూడండి యోహాను సువార్త 14-13 ఏముంది? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు నామం? ఏమిచ్చాడమ్మా? ఇప్పుడు నామం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయమని?
నా పేరు మీరు వాడుకోండి అన్నారు. ఇప్పుడు అర్థమవుతుందా? అప్పుడప్పుడు పెద్దవాళ్ళు ఏమి ఇస్తారంటే విజిటింగ్ కార్డులు ఇస్తారు. వాళ్ళు విజిటింగ్ కార్డు ఇస్తారు. ఏమని? విజిటింగ్ కార్డు తీసుకెళ్ళి చూపించు, నువ్వు కార్డు చూపించు స్టేషన్కి వెళ్ళి అంటాడు. అంతే, నువ్వేం చేయకల్లా. పలానా కార్డు చూపించి, ఇదిగో ఈయన ఎప్పుడు సీఎంతో ఉంటాడు, పని చేయమని చెప్పాడు, ఒకవేళ నువ్వు కానీ చేయకపోతే మరి నీ ఇష్టం అయ్యా అన్నావు అనుకో, స్పాట్లో పనులు అయిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకేమి ఇచ్చాడు ఆయన? నా పేరు ఇస్తున్నా మీకు వాడుకోండి అన్నాడు. ఇప్పుడు ఆ పేరు సాధారణమైంది కాదు. ఏంటో తెలుసా? ఆయన తనకున్న దాని అంతట్లో నామాన్ని కనపరిచాడంట. ఆయనకున్న వాటన్నిట్లో దేన్ని కనపరిచాడు? నామాన్ని కనపరిచాడు. ఆ నామాన్ని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? నీకు నాకు ఇచ్చేసాడు, వాడుకోండి అన్నాడు. నా నామంలో మీరు అడగండి అంటే వాడుకోవటానికి ఇప్పుడు ఆయన నామం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నాకేమి ఇచ్చాడండి దేవుడు, నాకేమి ఇచ్చాడు నాకు తెలియక అడుగుతున్నా. అసలు నాకేమి ఇచ్చాడు దేవుడు అంటాం మనం. ఇప్పుడు ఇవన్నీ ఏంటి మరి? అసలు ఏమేమి ఇచ్చాడు చూస్తున్నాం మనం. ప్రాణం వేశాడు, జీవం వేశాడు, అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చూడండి. భూమి మీద మీరు వేటిని బంధించరు, అవి పరలోకమందున బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు, అవి పరలోకమందున విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అవన్నీ చాలదని మళ్ళీ ఇంకోటి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడంట? అమ్మ ఏమిచ్చాడు? ఎక్కడ పవర్? ఎక్కడ పవర్ ఇది? ఇప్పుడు దాకా భూమి మీద అధికారం ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి మళ్ళీ ఏమంటున్నాడు? మీకు సరిపోలేదా నేను ఇచ్చింది, నేను ఇంకోటి ఇస్తా. ఇప్పుడు పరలోకంలో మీరు ఏది బంధిస్తే, ఇప్పుడు ఎక్కడ బంధించే అధికారం ఇచ్చాడు? భూమి మీద మీరు అధికారం చేయండి, పరలోకంలో కూడా మీరు ఏం చేయమంటున్నాడు? మీరు కావాలంటే అక్కడ బంధించండి, కావాలంటే అక్కడ. నీకు నాకు కాదా ఇవన్నీ ఇచ్చింది? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. 14:12 ఏముంది? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి గొప్ప క్రియలు కూడా ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు నేను చేసే క్రియలు చేయమని ఇచ్చాడు, వాటికంటే గొప్పవి కూడా చేయమని నరునికే ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఎన్ని రకాలుగా దేవుడు ఒక నరుని కనపరిచాడు. మనం ఏం అడుగుతామంటే, నువ్వెన్నైనా చెప్పు, నువ్వు నాకు ఫోన్ ఇవ్వలేదు అంటావు. నువ్వేమి ఇవ్వలేదు నాకు ఫోన్ ఇవ్వలేదు నువ్వు. అదే మనకి దేవునితో నాకు అదే అసలు బాధ కలిగించేది ఏంటంటే, నాకేమీ లేదు, నాకు ఫోన్ ఇవ్వలేదు ప్రభు అంటావు. అసలు ఏమి ఇచ్చాడు? నువ్వేం అడుగుతున్నావు? మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 చూడండి. 16వ అధ్యాయం 17-18. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ పని గాడిదలు చేయగలుగుతాయా, గుర్రాలు చేయగలుగుతాయా, నక్కలు చేయగలుగుతాయా, బర్రెలు చేయగలుగుతాయమ్మా? కొత్త భాషలు మాట్లాడటం, దయ్యాలు నెలగొట్టడం, స్వస్థతలు చేయటం నరునికేగా అవి కూడా ఇచ్చింది. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆధిక్యతలు, ఎన్ని కృపలు దేవుడు నరునికి ఇచ్చాడు. అది ఏ నరుడు అని చెప్పట్లా, అందరికీ వర్తిస్తున్నాయి. ప్రతి వారు దేవుని స్వరూపము, దేవుని పోలిక, స్త్రీనిగాను పురుషునిగాను చేశాను, దేవుని స్వరూపం వారిని చేశాను అన్నాడు. మా తేడా ఏమి లేదు, ఏం తేడా లేదు. సమస్త జనులు నా దగ్గరికి వస్తారు, నా పేరు ధరించుకుంటారు అన్నాడు. అంటే ప్రతి నరుడు కూడా దేవుని చేత ప్రత్యేకముగా ఎంచబడుతున్న ఒక వ్యక్తి. సాధారణంగా ఎంచడానికి అసలు ఎంత మాత్రం కూడా వీలు లేదు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నాకేమి ఇచ్చాడు దేవుడు, నాకేమి ఇచ్చాడు దేవుడు? మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని
పవిత్రులుగా చేయి. ఇంకా ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? పాపక్షమాపణ ఇచ్చి ఏం చేస్తాడంట? మనలను దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? పవిత్రత ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? మంచోళ్ళకి కాదు. ఎవరికి ఇస్తానంటున్నాడు? పాపులకే పవిత్రత ఇస్తానంటున్నాడు. నరుడికి ఎన్ని పాపాలు చేసినా కానీ మీరు వచ్చి అడిగితే క్షమాపణ నేనేమిస్తానంటున్నాడు? పవిత్రత ఇస్తానని చెప్పాడు. రోమాపత్రికలు ఇంకా ఏమన్నాడు? మీ అవయవాలు నీతి సాధనములుగా అప్పగించుడు, అప్పుడు మీకు ఏం కలుగుతుంది అంటున్నాడు? శాంక్టిఫికేషన్. అక్కడ కూడా పవిత్రతే. ఇప్పుడు మనిషికి దేవుడు ఏమిచ్చాడు? తన రూపం ఇచ్చాడు, తన ఊపిరిని ఇచ్చాడు, తన అధికారాన్ని ఇచ్చాడు, తన పనిని ఇచ్చాడు, రక్షకునిగా ఉండే ఒక అవకాశం ఇచ్చాడు, పోగొట్టుకున్నా కానీ కనికరించి తన కుమారుని ఇచ్చాడు. ఇంకా ఏం చేశాడా? దూతలను కావలుగా దివారాత్రులు ఇచ్చాడు. ఇంకా ఆయన నామంలో ప్రార్థన చేసుకోవడానికి నామాన్ని ఇచ్చాడు. ఇంకా సరిపోదని ఆకాశం మీద అధికారం ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన సరిపోదని పరలోకానికి వెళ్ళి అక్కడే తెస్తానంటున్నాడు. మళ్ళా నేను వస్తానంటున్నాడు. ఇంకా సరిపోక మీరు దయ్యాల మీద ఇచ్చేయండి, రోగాలను మీరు పారదాలండి, మళ్ళా మీరు అజ్జేయండి అంటున్నాడు. ఇంకా పాపం చేస్తే మళ్ళా పరిశుద్ధత కూడా. రోమాపత్రిక 8:20 చూడండి. రోమాపత్రిక 8:20 వచ్చిన రోమాపత్రిక 8:20 వచ్చిన సృష్టి నాశనము కొలువైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతారు. దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం అంట. యేసు ప్రభు వారు చెప్పాడు, నా మహిమను మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. శిష్యులతో ఏం చెప్పాడు? నా మహిమను, తండ్రి మహిమ నాకుందన్నాడు. తండ్రి మహిమ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడంట? మీకు ఇచ్చుచున్నాను అనేసాడు శిష్యులకి. దేవుని మహిమను కూడా ఇచ్చాడు. అమ్మ, మహిమ అంటే సాధారణమైంది కాదు. మహిమ ఎవరికి ఇవ్వడు దేవుడు. తన మహిమ అనేది ఎవరికి ఇవ్వడు. మహిమ అంటే హైయెస్ట్ ఫోర్స్. అదే మహిమ. ఎక్కడైనా ఉంటే మహిమ ప్రకారమే జరగాలి కానీ వేరే ప్రకారం జరగటానికి లేదు. అన్నీ బైండ్ అయిపోతాయి. ఉదాహరణకి సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్ పనిచేస్తుంది. జామర్ ఉందనుకోండి, సెల్ ఫోన్ పనిచేయదు, జామరే పనిచేస్తుంది. అలాగా ఒక హైయెస్ట్ ఫోర్స్ ఏమిటంటే మహిమే. ఆ మహిమ ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు పొందే అవకాశం ఇచ్చాడు. మనకేం కావాలి? నాకెందుకు మహిమ? నాకు ఆ టీవీలో నాకు ఆ ప్రోగ్రాంలే కావాలి. నీకు కావాలేమో కానీ మహిమ అనేది, మహిమ నాకెందుకు? నాకేం కావాలి? నాకు రోజుకి 1000 రూపాయలు జీతం కావాలి. మహిమ ఎందుకు? నాకు 1000 రూపాయలు జీతం వచ్చిందనుకో, 20,000 నేను ఖర్చు పెడతా, 10,000 నేనేం చేస్తానంటే అది కావాలి నాకు. అదే కావాలి. అర్థమవుతుందా? రోమాపత్రిక 8:38 వచ్చిన చూడండి. 8:38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవు అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని రూఢిగాను. మరణమైన జీవమైన సృష్టింపబడింది ఏదైనా గాని దేవుని నుంచి వేరు చేయలేనటువంటి బంధాన్ని కూడా దేవుడు నరికి ఇచ్చాడు. హల్లెలూయా. అమ్మ చూడండి, ఇప్పుడు వేరు చేయలేని బంధం ఇచ్చాడంట. ఏది వేరు చేయలేదు. నిత్యమైన ఐక్యత ఇచ్చాడు యేసుక్రీస్తు వారిలో దేవునితో. మనకి మరణం చేయలేదంట, జీవం చేయలేదంట, దూతలు చేయలేదంట, అధికారులు చేయలేరంట. ఉన్నవి చేయలేవంట, రాబోయేవి చేయలేవంట. కరోనా ఎన్ని రకాలుగా రాని అది ఏం చేయలేదని చెప్తున్నాడు ఇక్కడ. అంతేగా, ఏం చేయలేదు. దేవుని ప్రేమ నుంచి ఎడబాపు అంటే నిత్యమైన ఒక ఐక్యత ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు? 1 కొరింథీ 6:15 చూడండి. 1 కొరింథీ 6:15. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాడు మళ్ళీ. మీ దేహములు క్రీస్తునకు అవయవములు అంటే ఇప్పుడు మనం ఎవరమే అంటే నరుడు ఎవడు? ఇప్పుడు దేవుని శరీరంలో ఒక భాగం అంట. దేవునికే అవయవముగా నరుడు మారిపోయాడు. మనం అడుగుతాం, ఏమడుగుతాం?
అడిగిందే అడుగుతాం, ఇదే అడుగుతాం. ఏం అడుగుతాం? దేవుడు నాకేమి ఇచ్చాడు చెప్పండి. నీకు తెలీదా ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 6:19 చూడండి. 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే ఇప్పుడు నరుడు ఏమైపోయాడు? లాస్ట్కి దేవాలయంగా అయిపోయాడు నరుడే. దేవాలయంగా అయ్యాడంట నరుడి. దేవాలయం అంట. ఇది నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. దేవాలయం అంటే మనం కట్టేది కాదు, బెళ్ళ మీద బెళ్ళ, రాయి మీద రాయి. మీ దేహములు దేవుని చేత మీకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మక ఆలయములై ఉన్నారు మీరేరు. పరిశుద్ధాత్మకే మనం ఆలయం అయిపోయామంట. అంటే ఒక నరుడు. చూడండి, ఇప్పుడు నరునికి దేవుని ప్రణాళికలో ఎంత గొప్ప స్థానం ఉంది, ఎలాంటి అవకాశాలు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7. అసలు నువ్వెవరివి? నీవు నరుడివి. నువ్వెవరివి? దేవుని స్వరూపానివి, పోలికవి. 2:7 చూడండి ప్రకటన. చెవిగలవాడు ఆత్మ సంగతులతో చెప్పున మాట, సంగములతో చెప్పున మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. ఇంకేమిస్తాడంటే ఇప్పుడు ఎక్కడున్నాయి? పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు కూడా తినటానికి నేను ఛాన్స్ ఇస్తాను అంటున్నాడు జయించిన వానికి. అంటే ఫ్యూచర్లో ఇవ్వబోయే చెప్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి చాలు అన్నట్టు ఇంకా ఫ్యూచర్లో ఏమేమి ఇవ్వబోతున్నాడో అది కూడా దేవుడు ముందే చెప్పేశాడు. 2:10 చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును. నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. ఇంకేం ఇస్తాడంట? జీవ కిరీటం కూడా ఇస్తానంటాడు ఫ్యూచర్ లో ఇవ్వబోయే. ఇప్పుడు ఇచ్చిన చాలు అని ఫ్యూచర్ లో కూడా ఏమిస్తాడంట? 2:17 చూడండి. 2:17. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాత్రి ఇత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు. మరుగై ఉన్న మన్నా ఇస్తాడంట. అంటే ఉంది కానీ అది ఉన్నది ఎలాగుంది అంటే ఎవరికి తెలియదు. అది ఇస్తాడంట. అసలు రహస్యమైన మన్నా ఒకటి ఉంది, అది ఇస్తాను నరుడికి అంటున్నాడు. ఇంకా తెల్ల రాయి ఇస్తాడంట. దాని మీద కొత్త పేరు కూడా ఇస్తాడంట. అంటే ఇప్పుడు మనకున్న పేర్లు కాదు, కొత్త పేరు ఇస్తాడంట. అది పొందిన వాడికి తప్ప ఎవరికి తెలియదంట. మళ్ళీ అది ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు? అన్ని నరునికే, నీకు నాకు. 2:26 చూడండి. 26 నుంచి 28 వరకు. నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాని పాత్ర వల్లే పగలగొట్టబడుతుంది. మరియు అతనికి వేకువ చుక్క ఇచ్చేదను. ఏమిస్తాడంట? ఏంట చుక్క? పెన్నుతో పెట్టే చుక్క, లేకపోతే మామూలుగా నీటితో ముగ్గు చుక్క? వేకువ చుక్క ఇస్తాడంట. ఏంటి వేకువ చుక్క అంటే? ఏంటమ్మా వేకువ చుక్క? ఎవరికి ఇస్తాడు? ఒక నక్షత్రాన్ని ఇస్తాడు ఆ నరునికి. చూడు ఏమిస్తానంటున్నాడు. వేకువ చుక్క అక్కడ ఉన్న ఒక నక్షత్రం, అది ఏంటో పూర్తిగా అర్థం కావటం, చాలా పెద్దదే మొత్తం మీద. అది ఇస్తాడంట ఒక నరునికి. ఇంకేమిస్తాడు? జనుల మీద అధికారం ఇస్తాను అంటున్నాడు. మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. మీ మార్గం వేరు, నా మార్గం వేరు. నువ్వెన్నైనా చెప్పు, మాకు మాత్రం ఏం కావాలి? మూడో అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సాదృశ్యంలో నియత ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ఏం చేస్తారంట? తెల్లని వస్త్రములు ధరించుకొని. తర్వాత పాయింట్ అస్సలది.
తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో పాటు కలిసి తిరుగుతారు అంటున్నాడు. హల్లెలూయా. అమ్మ చూడండి, ఇప్పుడు 24 hours దేవునితో పాటు తిరిగే ఛాన్స్ ఇస్తాడంట. ఆయన ఎటుపోతే వీళ్ళు అటుపోతానే ఉంటారండి ఆయనతో పాటు. ఎటంటే అటు కారెక్కితే రథం ఎక్కుతారు, సింహాసనం ఎక్కితే సింహాసనం ఎక్కుతారు, ఎటుపోతే అటు పోతారంట వీళ్ళు. అది ఇస్తాడంట ఎవరికి? ఎందుకని నరుని దేవుడు తన స్వరూపం తన పోలికలో చేశాడంటే ఇవన్నీ చేయబోతున్నాడు, ఇవన్నీ ఇస్తానంటున్నాడు. ఆల్రెడీ ఇచ్చిన బోళ్ళని ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సినవి పొందుకోవాల్సినవి దేవుని ప్రణాళికలో అనేకం ఉన్నాయి. చూడండి, అసలు ఆలోచన చేయండి. దేవుడు నాతో పాటు 24 hours. మా ఆలోచన చేయండి. ప్రధానమంత్రి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆయన చీఫ్ మినిస్టర్తో పాటు 24 hours ఉంటున్నాడు అనుకో, అది వెయిట్ ఎంత ఉంటుంది? ఏం చేయకల్లా సీఎంతో పాటు ఉన్నాడు అంతే, ఏం చేయడేక. సీఎం కారెక్కి రా అన్నాడు అనుకో, పోయి కూర్చుంటాడు. భోజనం చేసి అన్నాడు అనుకో, ఎదురు భోజనం కూర్చుంటాడు. బిల్డింగ్లోకి వెళ్తాము అన్నాడు అనుకో, బిల్డింగ్ విమానం ఎక్కుతాము అన్నాడు అనుకో, ఆడెక్కుతాడు. ఇక ఆ వ్యక్తికి ఉండే ఒక అధికారం అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు వారితో పాటు సంచారం చేసే అధికారం ఇస్తారంట ఎవరికి? జయించేవాడు ఎవడో మరి, జయించువానికి అంటున్నాడు. అంటే ఒక నరునికి జయించే అవకాశము, ఒక నరునికి జయించటానికి అవసరమైన ఇచ్చాడు. జయించే నరునికి దేవుడు ఇంకేమిస్తానంటున్నాడు? మరి చూడండి ఏమేమి ఇస్తున్నాడు. 3:12 చూడండి, ప్రకటన 3:12. జయించువానికి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసి అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద దిగువచ్చుతున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణమని పేరును నా క్రొత్త పేరును వారి. ఇప్పుడు స్తంభముగా ఒక మనిషిని పెడతాడంట, స్తంభం పెట్టి తీయడంట. ఇంకా ఏం రాస్తాడంట? దేవుని పేరు రాస్తాడంట, యెరూషలేము పేరు కూడా ఆ మనిషి మీద రాస్తాడంట. ఇంకేం రాస్తాడంట? దేవునికి ఒక కొత్త పేరు కూడా ఆ మనిషికే. 3:20-21 చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎదురా నేను అతని ఎత్తుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయుదురు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చున్న. ఫైనల్ గా అది కూడా ఇచ్చేసాడు. డైరెక్ట్ గా తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెడతా అంటున్నాడు. ఇప్పుడు అమ్మ మట్టిలోంచి స్టార్ట్ అయింది, మనిషిని తీసాడు. ఆ బంక మట్టో లేకపోతే ఏం మట్టో ఆ మట్టిని తీసుకెళ్లి ఇప్పుడు చూడు ఎటు తిప్పి ఎక్కడెక్కడికి తీసుకెళ్లిపోతున్నాడు. లాస్ట్ కి సర్వోన్నత స్థలమందు ప్రభు ఆశీర్వాదంటూ చూచిత్తున నిశ్చయ చెప్పాడుగా. ఆ సింహాసనంలో కూర్చునే అవకాశం ఎవరికి ఉంది? అందుకనే సాతాను నరుణ్ణి ఎంత టార్గెట్ చేస్తాడంటే, ఎంత శోధిస్తాడంటే, ఎంత టెంప్ట్ చేస్తాడంటే, ఎంత ఇరికిస్తాడంటే, ఎంత కింద మీద చేస్తాడంటే. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు? ఎందుకంటే నరుడు సాధారణమైన వాడే కానీ అసాధారణమైన దేవుని ప్రణాళిక అతని పక్షంగా ఉంది. ప్రభునందు ప్రియులారా, భక్త సింగ్ గారికి చెప్పారు ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర. మీరు ఒకవేళ చదివితే దాంట్లో స్పష్టంగా రాసి ఉంటుంది, అందరికి కూడా తెలుసు. ఆయన చరిత్రలో ఆయన రాసిన మాట ఏమంటే, ఆయన దేవుణ్ణి ఎదుగుతూ ఉండేవాడు. దేవుణ్ణి ఎతికినప్పుడు ఆ దేవుడు ఎవరో మొత్తమే కనిపెట్టాడు. యేసుప్రభు వారు దేవుడని కనిపెట్టినప్పుడు ఆయన సేవకులను తిడతా ఉండేవాడు అంట. మిషనరీలు సరిగ్గా చేయట్లేదని ఆయన లండన్లో ఉన్నప్పుడు తిడతా ఉండేవాడు. అప్పుడు దేవుడు వచ్చి నా సేవకుల్ని తిట్టడానికి నువ్వెవరవయ్యా, నువ్వు చేయి అన్నాడంట. సరే నువ్వు చేయి, కరెక్ట్గా ఏం చేయంటే ఆయన మొత్తం మీద నిబంధన చేసుకుని ఇండియా వచ్చాడు. దైవజనులు భక్త సింగ్ గారు ఇండియా వచ్చి సేవ మొదలెడితే వాళ్ళు ధనవంతులు, బాగా ఆస్తిపరులు. తల్లిదండ్రులు వచ్చి బతిలాడారంట, అరే నువ్వు మారితే మారేవు కానీ నీ భక్తి నీ వరకే ఉంచుకో, నువ్వు ఊరికే మత ప్రచారం చేయటం, అందరికి యేసు ప్రభు దేవుడని ఇవన్నీ నువ్వు చెప్పటం మానే నాయన, నీ భక్తి నువ్వు చేసుకో, నిన్ను మేమేమానో, దయచేసి మా మాటినరా బాబు అన్నారంట. దానికి ఈయనేమన్నాడు, దేవుణ్ణి నేను ఎలాగ విడిచిపెట్టగలను, దేవుని మాట ఎలాగా ఏదో చెప్పాడు, మొత్తం మీద ఒప్పుకోవాలి. వాళ్ళ నాన్నగారు ఏం చేశాడు అప్పుడు తెలుసా? ఏం చేశాడు? తలపాగా తీసి కాళ్ళ మీద పెట్టి కాళ్ళకు దండం పెట్టాడంట. కన్న తండ్రి అందరూ గౌరవించే ఒక వ్యక్తి చూడు ఎంత టెంప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంది వాళ్ళ నాన్న బాధ నాకు అర్థం కాల. ఏంటి అంత బాధ వాళ్ళ నాన్నగారికి? ఇక్కడతో అయిపోలా. వాళ్ళ పెదనాన్న వచ్చాడంట మళ్ళీ కొద్ది రోజులు అయ్యాక, ఇటు రాని గదిలోకి తీసుకెళ్ళాడంట. గదిలోకి తీసుకెళ్ళి తలుపు తీసాడంట. తలుపు తీస్తే గది మొత్తం బంగారమేనంట, పైనుంచి కింద వరకు.
అమ్మ చూడు ఎంత బంగారం ఉంది తెలుసా, మనం మూటలు కట్టే ఖర్చీఫ్లో కట్టే బంగారం కాదు. ఎంత ఉందంట బంగారం? గది మొత్తం బంగారం, మొత్తం నీకు ఇస్తాను అంటున్నాడు. ఏం చేయాలి? నువ్వు బైబిల్ని వదిలిపెట్టి అంటున్నాడు అంతే. అంటే దీని రేట్ ఎంతో తెలుసా మీకు? నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టి అంటాడు, నువ్వు ప్రార్థన చేయటం మానేరా బాబు అంటాడు. నువ్వు ఎందుకురా ఈ పాటలు పాడి, నీకే ఈ బంగారం అంతా ఇస్తాడు. ఎవరిస్తున్నారు? ఏంటి నీ ప్రాబ్లం? నీకేంటి బాధ? ఎవరికి ప్రాబ్లం ఇప్పుడు తెలుసు? ఎవరికి ప్రాబ్లం? ఎందుకంటే ఏ తండ్రి అయితే విడిచిపెట్టమన్నాడో మళ్ళీ ఆయనే వచ్చి బాప్తీసం తీసుకున్నాడు ఈయన దగ్గర. అంటే ప్రాబ్లం ఆయనది కాదు, ఆ వెనకాల సైతానికి ఏముంది? ఎవరైనా నిజంగా దేవుని ఎతకటం మొదలుపెట్టి భక్తి చేస్తే వాడొచ్చి నా కుర్చీలో కూర్చుంటాడని సాతానికి తెలుసు. కాబట్టి వాళ్ళకి అధికారం కావాలంటే అధికారం ఇస్తాడు, డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు, ఏది కావాలంటే అది ఇస్తాడు. ఏదో ఒక రకంగా ఏం చేయాలి? ఎందుకంటే నేను మొన్న ఒకసారి ప్రార్థన చేస్తున్నా కొన్ని సంవత్సరాల క్రితం. రాత్రి కల వచ్చింది, ఏసన్న గారు పళ్ళు కొరుకుతున్నాడు, పట్ట పళ్ళు కొరుకుతున్నాడు, ఊగిపోతున్నాడు కోపంతో. పక్కన 10 మంది సేవకులు పాని అన్న అంటున్నారు. వాడు సేవ చేయమంటే సేవ చేయకుండా రాజకీయాల్లోకి వెళ్ళాడు అంటున్నాడు. ఒక పాని అన్న అంటున్నారు, పళ్ళు కొరుకుతున్నాడు. నాకు మెలకు వచ్చింది, నాకు అర్థమైంది ఆడు ఎమ్మెల్యే గెలవడు, ఓడిపోతాడు అని. ఓ పాస్టర్ గారికి దేవుడు చాలా డబ్బులు ఇచ్చాడు సేవ చేయమని. ఆయన సేవ చేయకుండా ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నాడు, 10 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. గెలవాలని అందరూ ప్రార్థన చేశారు పాస్టర్లు అందరూ. ఎందుకని? మనోడు ఒకడు ఉంటే బాగుంటుంది. క్రిస్టియన్స్ ఎమ్మెల్యేలు ఉన్నదే 250 మంది, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. అప్పుడు ఆ 250 మందిలో మనోళ్ళు 4 ఉంటే బాగుంటుంది కదా, మనోడు ఉంటే మనకు ఉపయోగపడుతుంది. వీళ్ళు ఆయన ఏం చెప్తున్నాడు? యేసుప్రభు వారు పళ్ళు కొరుకుతున్నాడు పటపట. ఎందుకని? నేను డబ్బు ఇచ్చింది సేవ చేయమని. సాతాను ఏం టెంప్టేషన్ ఇచ్చాడు ఇప్పుడు వాడికి? డబ్బుకు పడిపోవాలా, ఈయన అధికారంతో పడేద్దాం. డబ్బుకు పడేవాడు డబ్బుకు పడిపోతాడు, అధికారంగా పడేవాడు అధికారంగా పడిపోతాడు, ఇంకో దానికి పడిపోతాడు. మొత్తం మీద అందరిని ఏం చేయాలి? నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చేయనీయకుండా చేయాలి. ఎందుకు? ఎందుకంటే ఇలాగే కంటిన్యూ అయితే, ఇలాగే చేస్తూ పోతే రేపు ఏమైపోతారు? అర్థమవుతుందా? సాతాను అధికారం ఏదైతే, అర్థం చేసుకోండి, దేవుని ప్రణాళిక ఈ భూమి ఎవరి చేతిలో ఉండాలి? నరుని చేతిలో ఉండాలి. నరుని చేతిలో ఉంటూనే దేవుని చేతిలో ఉండాలి. కానీ నరుని ద్వారానే దేవుని చేతిలో ఉండాలి. నరునికి అధికారం ఉంది కాబట్టి సాతాను అధికారం నా చేతిలో పెట్టుకోవాలనుకుని ఎవడో ఒకడిని తన మాటినేవాడిని చేతిలో పెట్టుకొని వాడి ద్వారా సాతాను కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ప్రభునందు ప్రియులారా, దేవుడు బలవంతుడే కానీ చాలా ప్రాంతాలు చాలా విషయాల్లో సాతాను అధికారంలోనే ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ప్రాబ్లం కూడా చెప్తాను నేనేనండి. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే,